హలో గాయస్, మన ఛానల్లో కొంతమంది అన్న మాకు 23 ఇయర్స్ ఏజ్ వచ్చింది. సో మరి 23 ఇయర్స్ ఏజ్ తర్వాత మేము క్రికెట్ రావాలి అనుకుంటున్నాం. సో మరి మేము క్రికెట్ రావడానికి ఏదన్నా ఛాన్స్ ఉండిద్దా? దాని తర్వాత మరి మేము క్రికెట్ రావాలంటే ఖచ్చితంగా అకాడమీలో జాయిన్ అవ్వాలా? లేదు అంటే అకాడమీ లేకుండా మేము ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకొని మేము డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ ట్రయల్స్కి అటెండ్ అయితే మేము క్రికెట్ రావచ్చా అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతున్నారు. సో మరి వాటికి సంబంధించి మీకైతే ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. అయితే ఇంక మనం మ్యాటర్లోకి కనుక వెళ్తే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు క్రికెటర్ అవ్వాలి అనుకుంటే మీకు ఎటువంటి కష్టాలు లేకుండా సాఫీగా మీకు క్రికెట్ ప్రయాణం సాగాలి అనుకుంటే బెస్ట్ ఏజ్ వచ్చేసరికి 11 ఇయర్స్ 12 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేస్తే, సో మీకు ఇది 11-12 ఇయర్స్ అప్పుడు కనుక స్టార్ట్ చేస్తే మీరు ఈజీగా క్రికెట్ రావచ్చు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, అది మీకు టాలెంట్ ఉంటే మాత్రమే. సో అయితే మరి దాని తర్వాత మరి మీరు అండర్-14లో మీరు ట్రై చేయకుండా, అండర్-16 ఆడకుండా, అండర్-19లో మీరు క్రికెట్ ట్రై చేయకుండా 23 ఇయర్స్ అప్పుడు మీరు క్రికెట్ ట్రై చేస్తాను, లేదంటే 23 ఇయర్స్ తర్వాత నేను క్రికెట్ ట్రై చేస్తాను అంటే గుర్తుపెట్టుకుని 90% మీరు ఫెయిల్ అవుతారు. సో గుర్తుపెట్టండి, 90%, అది రౌండప్ చేసుకోండి, 90% మాత్రమే ఫెయిల్ అవుతారు. కానీ మీకు ఒక 10% ఖచ్చితంగా ఛాన్స్ ఉండిద్ది. సో మరి ఆ ఛాన్స్ ఎలా ఉండిద్ది అనేది ఇప్పుడు మన వీడియో. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, సో మీరు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్కి అటెండ్ అవుతున్నారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ ఏ ఏజ్లో అటెండ్ అవుతున్నారు? 23 ఇయర్స్ ఏజ్ అప్పుడు అటెండ్ అవుతున్నారు. సో మరి మీకంటే ముందు చాలామంది 14 ఇయర్స్ లేదంటే 11-12 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు అకాడమీలో ట్రైనింగ్ తీసుకొని. సో మీరు చూసుకుంటే ఇప్పుడు స్టడీస్ మొత్తం కంప్లీట్ చేసుకొని స్టడీస్ ఎండ్ అవుతుంది అనగా మీరు అటు జాబ్ కాకుండా మీరు క్రికెట్ అవ్వాలి అనే ప్యాషన్తో మీరు క్రికెట్ వైపు రావాలి అనుకుంటున్నారు. సో మరి ఇప్పుడు ఈ స్టేజ్లో ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో అకాడమీలో జాయిన్ అయిపోయి వాళ్ళు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్కి అటెండ్ అయ్యే అప్పటి నుంచే వాళ్ళు డిస్ట్రిక్ట్ మ్యాచెస్ ఆడి కొంతమంది స్టేట్ కూడా ఆడి ఉంటారు. సో వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు 23 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళ ఏజ్ నీ ఏజ్ ఒకటే ఉండేది. ఇప్పుడు అండర్-23 సెలక్షన్స్ అప్పుడే మీరిద్దరు అంతకుముందు వాళ్ళు ఎప్పటి నుంచో 14 ఇయర్స్ నుంచి అకాడమీలో జాయిన్ అయ్యి, సో దాని తర్వాత స్టేట్లో ఆడిన వాళ్ళు కూడా ఈ డిస్ట్రిక్ట్ ట్రయల్స్కే వస్తారు. దాని తర్వాత ఇప్పటి వరకు నువ్వు ఎటువంటి డిస్ట్రిక్ట్ ఆడకుండా నువ్వు కూడా డైరెక్ట్గా ఈ డిస్ట్రిక్ట్ ట్రయల్స్లోనే అటెండ్ అవుతావు. సో ఇక్కడ ఏం జరిగింది, ఇద్దరు కూడా నెట్ సెషన్లో పెట్టేసి, సో ఇద్దరికి బౌలింగ్ వేయించి, సో మీ ఇద్దరిలో ఎవరు టాలెంట్ ఉందో అని చూసి సెలెక్ట్ చేసుకుంటారు డిస్ట్రిక్ట్ ప్రాబుల్స్ టీమ్కి. సో ప్రాబుల్స్ మ్యాచెస్లో ఎవరు మంచి పర్ఫామ్ చేస్తే వాళ్ళని డిస్ట్రిక్ట్కి వెళ్తారు. కానీ ఇక్కడ వచ్చేసరికి మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ ట్రయల్స్కి వచ్చారు కాబట్టి, సో ఈ డిస్ట్రిక్ట్ ట్రయల్స్లో ఎవరు పర్ఫార్మెన్స్ బాగుంది అని చూస్తారంటే ఆటోమేటిక్గా వాళ్ళు ప్రిఫరెన్స్ ఖచ్చితంగా అంతకుముందు స్టేట్కి ఆడిన వాళ్ళకే ఉండిద్ది. సో నువ్వు ఇప్పుడు కొత్తగా వచ్చి నేను మంచిగా పర్ఫామ్ చేస్తున్నాను, మంచిగా నేను క్లాసికల్ బ్యాటింగ్ ఆడుతున్నాను, దాని తర్వాత మంచిగా డిఫెండ్ చేస్తున్నాను అంటే ఆటోమేటిక్గా ఎదురు అంతకుముందు స్టేట్కి ఆడినోడు కూడా అదే డిఫెండ్ చేస్తాడు, అదే కవర్ డ్రైవ్స్ కొడతాడు, అదే స్ట్రైట్ డ్రైవ్లు కొడతాడు. సో ఇద్దరిలో ఎటువంటి చేంజ్ ఉండదు. సో మరి ఇద్దరు ఒకే లెవెల్లో టాలెంట్ కనిపించినా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తాడు? అంతకుముందు స్టేట్ ఆడినోడికి ఇస్తాడు. ఎందుకంటే వాడిని పక్కన పెట్టేసి నిన్ను రేపు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్లో తీసుకొని డిస్ట్రిక్ట్ టీంకి ఆడిచ్చాడంటే నువ్వు సరైన పర్ఫార్మెన్స్ చేయకపోతే తిట్టేది ఎవరిని? ఆ సెలెక్టర్ని. సో అందుకని చెప్పేసి ఇదంతా ఎందుకు వచ్చిన కావాలని చెప్పేసి ఫస్ట్ అంతకుముందు ఆడిన ప్లేయరే ఉంటాడు కాబట్టి వాడి టాలెంట్ని స్టేట్ లెవెల్లో కూడా చూపించుకున్నాడు కాబట్టి వాడిని తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిక్ట్లో కూడా సెలెక్ట్ చేసే సందర్భాలు కూడా ఉంటాయి. సో నిన్ను కొత్తగా తీసుకొచ్చి నువ్వు ఇప్పుడు వచ్చి నేను సెలెక్ట్ అవుతాను అంటే సో దాదాపు అసాధ్యమైంది. సో అందుకని ఫస్ట్ గుర్తుపెట్టుకో, నువ్వు ఫస్ట్లో ఎప్పుడో 11-12 ఇయర్స్లో నువ్వు స్టార్ట్ చేస్తే ఈజీగా అవ్వచ్చు. సో అలా కాదు, మరి ఇటువంటి సిచ్యువేషన్ మరి నన్ను సెలెక్ట్ చేయకపోతే మరి నేనేం చేయాలి భయ్యా అనే డౌట్ నీకు రావచ్చు. సో అందుకే నేను ఒకటి చెప్తాను విను. నువ్వు క్రికెటర్ అవ్వాలి అనుకుంటే అండర్-23 ఇయర్స్ అప్పుడు కానీ అబౌవ్ 23 ఇయర్స్ కానీ నువ్వు గనక క్రికెటర్ అవ్వాలి అనుకుంటే నువ్వు ఒక బౌలర్, ఒక బ్యాట్స్మెన్ గానో లేదంటే వికెట్ కీపర్ లాగో నువ్వు కనుక ట్రై చేస్తే ఇందాక చెప్పా కదా 90% నువ్వు ఫెయిలే అవుతావు. అందుకని చెప్పేసి ఎందుకనేది రీజన్ ఇప్పుడే చెప్పా, ఇద్దరు టాలెంట్ ఒకేలాగా ఉంటుంది. సో ఇద్దరిలో వాడికి ప్రిఫరెన్స్ ఇస్తాడు. సో అలా కాకుండా నువ్వు 23 ఇయర్స్ తర్వాత లేదంటే 23 లోపు కనుక నువ్వు ట్రై చేయాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి బౌలర్గా ట్రై చేయి. ఎందుకంటున్నానంటే బ్యాటింగ్లో వచ్చేసరికి ఇద్దరు టాలెంట్ ఒకేలాగా కనిపించింది. కానీ బౌలింగ్ విషయంలోకి వచ్చేసరికి వాడు చిన్నప్పటి నుంచి వాడు బౌలింగ్ వేసినా కూడా వాడు మహా అయితే 135 పేస్ వేయగలుగుతాడు. సో లేదంటే ఇంకో 5 పెంచుకున్నా 140 పేస్ వేయగలుగుతాడు. సో కానీ నువ్వు చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గర నువ్వు క్రికెట్ ఆడుతూనే ఉండుంటావు. సో దాంతోపాటు నీలో ఒక మంచి బౌలర్ ఉండే ఉంటాడు. సో కానీ ఈ సెలక్షన్స్కి వచ్చేటప్పుడు
వాడికంటే నువ్వు ఇంకొక 5 km/h అంటే 145 పేస్ కనుక నువ్వు వేసావు అంటే ఇప్పుడు ఎవరికి ఇస్తారు ప్రిఫరెన్స్? ఖచ్చితంగా నీకే ఇస్తాడు, ఎందుకంటే వాడికంటే టాలెంట్ నీకే ఎక్కువ ఉంది కాబట్టి. సో బ్యాటింగ్లో నీకు టాలెంట్ని కంపేర్ చేయడం కష్టం ట్రయల్స్లో. సో ఫస్ట్లోనే నీకు డిస్ట్రిక్ట్ ట్రయల్స్ అంటే నీకు డైరెక్ట్గా మ్యాచ్లు పెట్టాడు. డిస్ట్రిక్ట్ ట్రయల్స్లో నెట్ సెషన్ ఉండేది, ఆ నెట్ సెషన్లో నువ్వు బౌలింగ్ బ్యాటింగ్ ఆడాలి అంతే. సో అప్పుడు టాలెంట్ని ఇద్దరిలో ఎవరు టాలెంట్ ఉంది అనేది చూస్తాం అనేది అసాధ్యం బ్యాటింగ్లో అయితే. బౌలింగ్లో అయితే ఏంది, వాడికంటే నువ్వు ఇంకొక 5 km/h ఫాస్ట్ ఎక్కువ వేసావంటే ఆటోమేటిక్గా నువ్వు షైన్ అవుతావు పైన. సో ఆటోమేటిక్గా నిన్ను పిక్ చేసుకునే ఛాన్సులు కూడా ఉంటాయి. సో వాడితో పాటు కూడా నిన్ను కూడా పిక్ చేసుకుంటాడు ఇక్కడ, సో ఎక్స్ట్రా ప్లేయర్గా అయినా సరే. సో దాని తర్వాత మ్యాచెస్లో డిస్ట్రిక్ట్ ప్రాబుల్స్ నువ్వు పర్ఫార్మెన్స్ చేస్తే మంచిగా డిస్ట్రిక్ట్ టీం తీసుకుంటాడు. సో దాని తర్వాత నుంచి అట్లా స్టేట్కి వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి నీకు బ్యాట్స్మెన్గా కానీ లేదంటే వికెట్ కీపర్గా మాత్రం 23 years వచ్చిన తర్వాత ట్రై చేస్తే 90% నువ్వు ఫెయిల్ అవుతావు అని అయితే చెప్తాను. సో మరి ఇది ఒక వే ఉంది. సో మరి అయితే బౌలింగ్లో ఓకే, మరి 145 పేస్ అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అవుతావు, ఓకే వెళ్ళిపోతావు. సో మరి దీంతో పాటు నాకు ఇంకా వేరే ఆప్షన్లు ఏమైనా ఉన్నాయా అంటే ఇంకా వేరే ఆప్షన్లు కూడా నీకు ఉన్నాయి. అది ఏంటి అంటే నీకు డైరెక్ట్గా ఐపీఎల్ ఫ్రాంచైజెస్ కూడా నెట్ బౌలర్ ట్రయల్స్ పెడతాయి. సో అక్కడ కూడా నువ్వు 145 పేస్ కనుక నువ్వు వేసావంటే కళ్ళు మూసుకొని నిన్ను సెలెక్ట్ చేసుకుంటాడు వాళ్ళ క్యాంపులోకి. సో మీ అందరికీ ఫస్ట్ ఎయిడ్ ఒకటి తెలియాలి, మీరు ఈ నెట్ బౌలర్ ట్రయల్స్లో అసలు ఏం జరిగిద్ది అని చెప్పేసి. నెట్ బౌలర్ ట్రయల్స్ నువ్వు 135 పేస్ 140 పేస్ వేసావంటే ఆటోమేటిక్గా వాళ్ళ క్యాంప్ జరిగిద్ది రేపు, ఏది జనవరి ఫిబ్రవరిలో వాళ్ళు క్యాంప్ స్టార్ట్ చేస్తారు ఐపీఎల్కి ముందు. సో ఆ క్యాంపులో నిన్ను కూడా తీసుకెళ్ళి వాళ్ళ బ్యాట్స్మెన్స్కి బౌలింగ్ వేయించుకుంటారు. సో ఆ క్యాంపులో నువ్వు మంచి బౌలింగ్ వేస్తే దాని తర్వాత నెట్ బౌలర్గా తీసేసుకుంటారు. సో మహా అయితే ఒక 5-6 తీసుకుంటారు, అంతకంటే ఎక్కువ నెట్ బౌలర్లను తీసుకోలే. సో ఆ నెట్ బౌలర్గా తీసుకుంటారు. ఆ నెట్ బౌలర్గా తీసుకున్న తర్వాత మీరు రేపు మ్యాచ్లు జరుగుతాయి కదా ఐపీఎల్ మ్యాచెస్. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళతో పాటే మీరు కూడా ట్రావెల్ అవుతారు. సో ఈ విధంగా అక్కడ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే ఐపీఎల్ నెట్ బౌలర్స్లో కూడా మీరు మంచిగా బౌలింగ్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ సీజన్లో మిమ్మల్ని ఐపీఎల్ టీమే ఆక్షన్లో తీసుకొని అక్కడ మిమ్మల్ని టీంలోకి కూడా తీసుకునే సిచ్యువేషన్ ఉండిద్ది. సో ఇదొక వే అనమాట. సో అయితే మరి కొంతమంది చెప్పొచ్చు, భయా ఇవన్నీ మాకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడాలి, లేదంటే రంజీ ట్రోఫీలో మీరు పర్ఫార్మెన్స్ చూపించుకోవాలి, లేదంటే విజయ్ హజారే ట్రోఫీలో నువ్వు సరైన పర్ఫార్మెన్స్ చూపించుకోవాలి, అప్పుడు మాత్రమే నీకు ఐపీఎల్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉండిద్ది అని చెప్పేసి కూడా కొంతమంది అనొచ్చు. అయితే అది ఒక వే మాత్రమే, అర్థమవుతుందా? సో నీకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అయినా, విజయ్ హజారే ట్రోఫీ అయినా, లేదంటే రంజీ ట్రోఫీ అయినా, సో లేదంటే కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ అయినా, లేదా ఇవన్నీ కూడా స్టేట్ మ్యాచెస్. ఈ స్టేట్ మ్యాచెస్లో ఏం జరిగిద్ది, మీకు బీసీఐ అక్కడ నుంచి వస్తూ ఉండిద్ది. సో దాంతోపాటు ఐపీఎల్ ఫ్రాంచైజెస్ కూడా వాళ్ళ స్కౌటింగ్ టీంని ఇక్కడ పంపించేసి ఇది స్టేట్ మ్యాచెస్ దగ్గర పంపించేసి సో ఎవరన్నా మంచి ప్లేయర్స్ ఎవరన్నా ఉన్నారా చూడండి, సో చూసిన తర్వాత ఎవరన్నా ఉంటే మనకి ట్రయల్స్ బట్టరండి అని చెప్పేసి మీకు ఆల్రెడీ కొన్ని న్యూస్ కూడా వచ్చి ఉంటుంది. సో ఈ ప్లేయర్ని ఐపీఎల్ ట్రయల్స్కి పిలిచారు అని చెప్పేసి, సో ముంబై ఇండియన్స్ ఈ ప్లేయర్ని పిలిచింది అని చెప్పేసి కూడా మీరు చాలా సందర్భాల్లో వినుంటారు. సో అది ఏంటంటే ఆ స్టేట్ మ్యాచెస్లో వీళ్ళు స్కౌటింగ్ టీంని పంపించేసి ఐపీఎల్ ఫ్రాంచైజెస్ సో ఎవరన్నా టాలెంట్ ఉంటే పిలుచుకురండి, ట్రయల్స్ పిలవండి, ఆ ట్రయల్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మన టీంలో తీసుకుందాం అని చెప్పేసి టీంలో కంటే డైరెక్ట్గా ఆక్షన్లోకి, సో ఆక్షన్లోకి వాళ్ళ నేమ్ వాళ్ళు ఇచ్చుకున్న తర్వాత సో దాంట్లో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటారు. సో ఇదొక వే మాత్రమే. సో సయ్యద్ ముస్తాక్ అలీ ఆడితే మాత్రమే మీకు ఐపీఎల్లో ఛాన్స్ ఉండిద్దా అంటే సో అది మాత్రమే వే కాదు, అదర్ వేస్ కూడా మీకు ఉండి అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత మరి అది స్టేట్ మ్యాచెస్ ఆడితే ఐపీఎల్ ఫ్రాంచైజెస్ పిలుస్తాయి, ఓకే భయ్యా. సో మరి అదొక వే అయితే మరి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అని జరుగుతున్నాయి, మరి వీటి వల్ల యూజ్ ఏంది అనే డౌట్ నీకు రావాలా. సో ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఏంది అంటే సో అది ఒక ప్రెస్టీజియస్ లీగ్. సో అంటే దానికి ఒక నేమ్ ఫేమ్ ఉంది. సో అటువంటి దానికి కూడా వీళ్ళు ఐపీఎల్ ఫ్రాంచైజీస్ స్కౌటింగ్ టీంని పంపిస్తాయి. సో అక్కడ కూడా నువ్వు మంచి పర్ఫార్మెన్స్ ఉందనుకో ఆటోమేటిక్గా స్కౌటింగ్ టీం వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతారు. అంటే నిన్ను వాళ్ళ ట్రయల్స్ పిలుస్తారు, ఆ ట్రయల్స్లో పర్ఫామ్ చేస్తే దాని తర్వాత ఆక్షన్లో నిన్ను తీసుకుంటారు. అంటే ఇక్కడ స్టేట్ మ్యాచెస్లో నువ్వు పర్ఫామ్ చేసినా ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లాంటి వాటిలో నువ్వు పర్ఫార్మెన్స్ చేసినా స్కౌటింగ్ టీం వచ్చింది, ఆ నుంచి వాళ్ళు నిన్ను పిక్ చేసుకోవడానికి వాళ్ళు ట్రయల్స్ పిలుచుకుంటారు, ఆడ పర్ఫార్మెన్స్ ఇస్తే డైరెక్ట్గా టీంలో తీసుకుంటారు. ఇది జరిగేది. దాంతోపాటు మరి ఈ ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్లో జరుగుతుంది ఏందా అంటే సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్లో వాళ్ళ ఫ్రాంచైజీ వచ్చింది, ఆ ఫ్రాంచైజీ వచ్చేసరికి నీ దగ్గర 135, 140, 145 పేస్ పడుతుంది అంటే ఆటోమేటిక్గా వాళ్ళు తీసేసుకుంటారు. సో దీంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఉమ్రాన్ మాలిక్ ఏం ఆడాడు, సో అతన్ని ఎందుకు తీసుకున్నారు, దాని తర్వాత అవినాష్ సింగ్ ఏం ఆడాడు, సో అతన్ని ఎందుకు తీసుకున్నారు. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి మన కళ్ళ ముందే. నువ్వు ఎటువంటి డిస్ట్రిక్ట్ ఆడకపోయినా, ఎటువంటి స్టేట్ ఆడకపోయినా
టాలెంట్ ఉండి దాన్ని ట్రయల్స్లో చూపించుకోగలిగితే ఈజీగా నువ్వు క్రికెటర్ అవుతావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఫస్ట్ బ్యాట్స్మెన్గా ట్రై చేయాలా, బౌలర్గా ట్రై చేయాలా. బ్యాట్స్మెన్గా ట్రై చేస్తే ఎన్ని ఛాన్సులు ఉంటాయి, బౌలర్గా ట్రై చేస్తే ఎన్ని ఛాన్సులు ఉంటాయి. సో ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకో. సో దీన్ని కొంచెం స్మార్ట్గా ఇలాంటివి ఆలోచించుకొని నువ్వు కనుక ట్రై చేస్తే ఆటోమేటిక్గా నువ్వు ఎంత ఏజ్ వచ్చేంత వరకు అయినా సరే నువ్వు క్రికెట్ ట్రై చేయొచ్చు. కానీ నేను ఇక్కడ ఒకటి చెప్తాను. సో నీకు 23 years ఏజ్ వచ్చింది కాబట్టి నువ్వు ఒక ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసుకో. ఎందుకంటే నువ్వు ఒక ఇన్కమ్ సోర్స్ లేకుండా నేను 27 years 28 30 years వచ్చేదాకా నేను క్రికెట్ ఆడతాను అంటే కుదరదు. ఎందుకంటే నీకు వెనకమాల ఎన్నో బాధ్యతలు ఉంటాయి. సో మరి దానికి సంబంధించి నీకు ఇన్కమ్ కావాల్సిందే. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఒక ఎక్స్ట్రా సోర్స్, వేరే ఇన్కమ్ సోర్స్ ఖచ్చితంగా నువ్వు పెట్టుకో. సో అది కూడా ఎలా ఉండాలి అంటే నువ్వు నిద్రపోతున్నా సరే నీకు మనీ వచ్చి పడాలి. సో అటువంటి సోర్స్ని ఒకటి పెట్టుకో. ఒక సోర్స్ పెట్టుకొని నువ్వు 30 years దాకా ట్రై చేస్తావు, 29 years దాకా ట్రై చేస్తావు, అదంతా నీ ఇష్టం. కానీ ఒక బౌలర్గా మాత్రం ట్రై చేయి. సో 140 pace 145 pace అయితే నీకు ఏ ఇయర్లో అయినా సరే నువ్వు ఖచ్చితంగా ఐపీఎల్కి వెళ్తావు. అర్థమైందా? సో దాని తర్వాత ఇంకా మనకి వేరే ఏమైనా డౌట్స్ కనుక మీకుంటే కామెంట్లు అయితే అడగండి. సో దాని తర్వాత మరి కొంతమందికి మరి మేము ఇంటి దగ్గర అయినా సరే మేము ప్రాక్టీస్ చేసుకొని డైరెక్ట్గా ట్రయల్స్కి అటెండ్ అవ్వచ్చా అంటే అవ్వచ్చు, నో ప్రాబ్లం. దీనికి ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఓపెన్ ట్రయల్సే ఉంటాయి. సో ఓపెన్ ట్రయల్స్లో ఇందాక చెప్పింది బౌలర్గా 145 pace కనుక అందరూ నీ వైపు కనుక చూసేటట్టు నువ్వు బౌలింగ్ చేస్తే ఆటోమేటిక్గా నేను సెలెక్ట్ చేస్తారు. దీంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. దాని తర్వాత అనంతపూర్లో కొంతమంది అడుగుతున్నారు. అనంతపూర్లో మీకు ఆర్డిటీ ఉంది. సో ఆర్డిటీలోనే ఎప్పుడైనా సెలక్షన్స్ కూడా ఆర్డిటీలోనే జరుగుతాయి. సో మరి ఆర్డిటీలో చూసుకుంటే మీరు రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు. సో రూపాయి కూడా కట్టకుండా ఆ ట్రస్ట్ కిందే మీకు వాళ్ళే బాల్స్ ప్రొవైడ్ చేస్తారు. సో మరి అంతకంటే మంచి ఆపర్చునిటీ ఎక్కడ కూడా దొరకదు మీకు. సో ఆర్డిటీలో జాయిన్ అవ్వండి. అక్కడ సెషన్స్ చూసుకుంటే ఫస్ట్ వాళ్ళు 3 days, ఫస్ట్ 3 days నెట్ సెషన్సే ఉంటాయి. సో దాని తర్వాత ఇంకో 3 days వచ్చేసరికి మీకు వేరే డ్రిల్స్ ఉంటాయి. సో మరి మీ ఫిట్నెస్ మీద, దాని తర్వాత మీ ఫీల్డింగ్ ఎలా చేయాలి అనే వాటి మీద డ్రిల్స్ ఉంటాయి. సో మీకు పర్ఫెక్ట్గా మీకు ఒక ట్రైనింగ్ కావాలి అంటే ఆర్డిటీ అనేది బెస్ట్ అని నేను చెప్తాను. దాని తర్వాత మరి ఇంకొక ఆదివారం వచ్చేసరికి మ్యాచెస్ కూడా వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఆ మ్యాచ్లో కూడా మీరు పర్ఫామ్ చేయొచ్చు. మ్యాచెస్ ఆడటం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకుని, మీరు ఎంత ప్రాక్టీస్ చేశారో అనేది పక్కన పెడితే మీరు మ్యాచెస్ ఆడితే మాత్రమే మీకు ఒక ఫియర్ పోయింది. దాని తర్వాత మీరు ఇంకా మంచి క్రికెటర్గా ఎదగడానికి ఒక ఛాన్స్ అయితే దొరికింది. సో మ్యాచెస్ కూడా మీరు ఆడండి. సో మ్యాచెస్ ఆడితే మాత్రమే మీకు ఒక ఫియర్నెస్ పోయింది. దాని తర్వాత మీరు ఎప్పుడైనా సరే డిస్ట్రిక్ట్ మ్యాచెస్ ఆడేటప్పుడైనా ఇంకా వేరే మ్యాచెస్ ఆడేటప్పుడైనా మీకు ఎటువంటి ఫియర్ లేకుండా మీరు ఈజీగా అయితే పర్ఫామ్ చేయడానికి ఉండిద్ది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో అయితే మీకు ఒకటి అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు క్రికెటర్ అవ్వాలనుకుంటే డిస్ట్రిక్ట్ మ్యాచెస్ ఆడాల్సిన అవసరం లేదు, స్టేట్ మ్యాచెస్ ఆడాల్సిన అవసరం లేదు, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఆడాల్సిన అవసరం లేదు, ఓన్లీ నెట్ బౌలర్ ట్రయల్స్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీకు వీటిల్లో ఏ దారి కనిపించినా మీరు క్రికెట్ రావడానికి ఛాన్స్ ఉంది. అర్థమవుతుంది కదా? సో మీకు ఫస్ట్ కావాల్సింది టాలెంటే. సో మీ దగ్గర టాలెంట్ కనుక ఉంటే అండర్ 23, నేను చెప్తున్నాను ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, అండర్ 23 ఏజ్ కనుక మీరు స్టార్ట్ చేస్తూ ఉంటే ఒక బౌలర్గా స్టార్ట్ చేస్తే మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ ఉంటాయి, దాని తర్వాత ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్ ఉంటాయి, ఐఎస్పీఎల్లో ట్రయల్స్ ఉంటాయి. సో ఈ మూడింటికి అటెండ్ అవ్వచ్చు. దాని తర్వాత వచ్చేసరికి మీకు డిస్ట్రిక్ట్ ట్రయల్స్ ఉంటాయి. సంవత్సరానికి 4 సార్లు నువ్వు ట్రయల్స్కి అటెండ్ అవ్వచ్చు. ఇది గుర్తుపెట్టుకో. సో మరి ఇంత చెప్పినా సరే నేను బ్యాట్స్మెన్గా ట్రై చేస్తాను, లేదంటే వికెట్ కీపర్గా ట్రై చేస్తాను అంటే ఇందాక చెప్పాను కదా 90% ఫెయిల్ అవుతారు అని చెప్పేసి. సో అదే జరిగింది. నువ్వు క్రికెట్ రావడం అనేది దాదాపు అసాధ్యమైంది. సో అందుకనే బౌలర్గా ట్రై చేయి. 145 pace ఇదే టార్గెట్ పెట్టుకో. సో మరి దానికి సంబంధించి పేస్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలా, 145 pace ఎలా వేయాలి అనే దాని గురించి కూడా మనం వీడియోస్ కూడా చేసాం లాస్ట్ టైము. సో దాంట్లో అసలు పేస్ వేయటం అనేది మన స్పీడ్ అనేది వెయిట్ మీద అసలు డిపెండ్ అయి ఉండేది అనే దాని గురించి కూడా మనం చాలా వీడియోస్ చేసాం. సో దాంట్లోకి వెళ్ళి కూడా ఒకసారి అయితే చూడు. సో దాని తర్వాత నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, నీకైతే ఛాన్సెస్ బోల్డ్ అని ఉన్నాయి. సంవత్సరానికి 4 ఛాన్సెస్. సో వేరే ఎవరికి కూడా ఇన్ని ఛాన్సులు ఉండవు. సివిల్ రాసే వాళ్ళకైనా సరే, సివిల్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకైనా ఒకటే ఛాన్సులు ఉంటాయి. కానీ నీకు క్రికెట్ రావడానికి 4 సంవత్సరానికి వచ్చేసరికి 4 ఛాన్సులు ఉన్నాయి. ఈ 4 ఛాన్స్లో ఎక్కడ ఒకసారి కనుక నీ దగ్గర 145 pace ఉంది అని కనుక చూపించుకోగలిగితే ఈజీగా నువ్వు క్రికెట్ రావడానికి ఛాన్స్ ఉంది అనేది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు ఇంటి దగ్గర ట్రై చేసుకుంటావు, అకాడమీకి వెళ్తావు, యాడికి వెళ్తావు, అదంతా నీ ఇష్టం. అర్థమవుతుంది కదా? నీ దగ్గర నీకైతే ఛాన్సులు ఉన్నాయి.
నిన్నైతే ఈజీగా పిక్ చేసుకోవడానికి కూడా ఐపీఎల్ టీమ్స్ కూడా ఉన్నాయి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకో. సో ఒకటే, నువ్వు ట్రయల్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు పర్ఫామ్ చేయలేదు అని చెప్పేసి డిసప్పాయింట్ అవటాలు, ఈ ఎమోషన్స్ పక్కన పెట్టి, ఎమోషన్స్ పెట్టుకున్నావు అంటే నువ్వు ఎప్పటికి కూడా క్రికెట్ రావలేవు. సో ప్రాక్టికల్గా ఆలోచించు. నేను క్రికెట్ అవ్వాలి అంటే అసలు ఏం చేయాలి అనేది ఆలోచించు. ఒకవేళ నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసినా సరే నువ్వు కనుక సెలెక్ట్ అవ్వకపోతే నెక్స్ట్ ఇంకా ఏం చేయాలా? 140 పేస్ పడింది, సెలెక్ట్ చేయాలా. 145 పేస్ పడింది, సెలెక్ట్ చేయాలా. 150 పేస్ పడింది, సెలెక్ట్ చేయాలా. నెక్స్ట్ 155 చూడు, తర్వాత 160 చూడు. ఎలా ఇంప్రూవ్ చేసుకుంటే, ఇంకా ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే వాడు సెలెక్ట్ చేస్తాడు అనేది మాత్రమే గుర్తుపెట్టుకో. నన్ను సెలెక్ట్ చేయట్లేదు, ఇంకా వాళ్ళు వేరే వాళ్ళని ప్రిఫర్ చేసుకుంటున్నారు, సో నన్ను ఇలా వదిలేస్తున్నారు అని చెప్పేసి ఈ పిచ్చి పిచ్చి ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టు. సో ఎవరిని పట్టించుకో. మాకు 140, 160 పేస్ మధ్యలో నీ పేస్ ఉంటే ఆటోమేటిక్గా తీసుకుంటాడు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఇంకా ఏదన్నా సరే నీకు డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే అడుగు. సో కాకపోతే ఈ అన్నీ కూడా ఓన్లీ స్కౌటింగ్ కోసం మాత్రమే, అర్థమైంది కదా? సో ఇంకా ఏదన్నా సరే నీకు డౌట్లు ఉంటే కామెంట్లో అడుగు. సో ఇక్కడితో అయితే ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం, ఇక్కడికే చాలా లేట్ అయిపోయింది.